ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది మనం అనుకోకుండా దేవుని నుండి దూరమవుతున్నామని గమనించము. దేవుని నుండి వెనుకకు నడిచిపోవటం ఒక రోజుగానే కాదు, అది చిన్న చిన్న దశల్లో జరుగుతుంది. ఈ వీడియోలో మీరు వెనుకకు వెళ్తున్నారో లేదో తెలుసుకునే 9 సంకేతాలను మనం చూడబోతున్నాము. మొదటి సంకేతం, దేవుని సన్నిధికి దూరమవటం. ముందుగా మీరు ప్రార్థన లేదా ధ్యానం కోసం ఆయనతో సమయం గడపటం తక్కువవుతుందని గమనించండి. ఉదాహరణకు, చర్చ్లో ఉన్నప్పుడు మీరు నిద్రపోవటం లేదా సర్వీస్ త్వరగా ముగియాలని కోరుకోవటం మొదలవుతుంది. మీరు తప్పకుండా తెలుసుకోండి, ఇది చాలా ప్రమాదకరం. దేవుని సన్నిధి మన ఆత్మకు ఊపిరిలాంటిది. దీన్ని మిస్ అవ్వటమంటే మనం ఆత్మికంగా అశక్తులవుతాం. రెండో సంకేతం, దేవుని వచనం బోరింగ్గా అనిపించటం. బైబిల్ చదవటం కష్టం, బోరింగ్గా అనిపించటం. మీరు చదవటానికి ప్రయత్నించినా దృష్టి మళ్లీ మరొక చోటుకు వెళ్తుంది. దీని కారణం మన ఆత్మకు ఆహారం అందించటంలో విఫలమవటం. బైబిల్ చదవటం ద్వారా మనలో ఆశ, సంతృప్తి, ఆత్మీయ బలము వస్తుంది. వాక్యం మీద ఆసక్తి కోల్పోవటమంటే మీరు ఆత్మీయంగా నిర్జీవులవుతున్నారు. మూడవ సంకేతం, మీరు మొదట ద్వేషించిన విషయాలను సహించటం ప్రారంభించటం. ముందు మీరు ద్వేషించిన విషయాలను ఇప్పుడు సహించటం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, మొదట బార్లు, నైట్ క్లబ్లు, సినిమాలు చూడడం లాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఇప్పుడు వీటిని సాధారణంగా చూడడం ప్రారంభిస్తారు. ఇది మన ధర్మాన్ని, ఆత్మీయ కట్టుబాటును బలహీనపరుస్తుంది. ఐదవ సంకేతం, దేవుని విషయాలను విమర్శించటం. మీరు చర్చ్, సంఘాలు, ఇతర విశ్వాసులపై విమర్శలు ప్రారంభిస్తారు. మీరు ప్రతికూల దృష్టిని మాత్రమే చూస్తారు. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు విభజన కలిగించే వ్యక్తిని ద్వేషిస్తాడు. మీరు ఇలా చేస్తే ఫెలోషిప్ని కోల్పోతారు మరియు ఆత్మీయంగా దెబ్బతింటారు. ఐదవ సంకేతం, పాపం సహజంగా మారడం. పాపం సహజంగా అనిపించటం దేవుని విధిని విరోధించటం మొదలవుతుంది. మీరు పాపం చేసినప్పుడు తగిన పశ్చాత్తాపం, బాధ లేదా విమర్శ ఉండదు. ఇది మన ఆత్మకు తీవ్ర హాని కలిగిస్తుంది, మనల్ని పాపానికి బంధింపచేస్తుంది. ఆరవ సంకేతం, ప్రార్థనలు కష్టంగా అనిపించటం. ప్రార్థనలో ఆసక్తి లేకపోవడం, ప్రార్థనను మనం తప్పకుండా అవసరం లేదని అనుకోవటం. ప్రార్థన ఒక ప్రివిలేజ్, అంటే వరం, దేవునితో ఫెలోషిప్, సహవాసం సాధనం. దీన్ని మిస్ అవ్వటమంటే మన ఆత్మీయ రక్షణలో లోపం కలుగుతుంది. ఏడవ సంకేతం, ఉత్సాహం కోల్పోవటం. ఉత్సాహం, జీల్ కోల్పోవటం. మీరు మితమైన, నిర్లక్ష్యంగా మారిపోతారు. ఇది మీరు మొదటి ప్రేమ, డివోషన్ని కోల్పోయిన సంకేతం. ఎనిమిదవ సంకేతం, ఇతర విశ్వాసుల నుండి దూరంగా ఉండటం. ఫెలోషిప్ అంటే సహవాసం నుండి దూరంగా ఉండటం, ఇతర క్రైస్తవులతో సంబంధం కోల్పోవటం. మనం ఒకరికొకరు సహాయపడటానికి పిలవబడ్డాము. ఇతరులను మిస్ అవ్వడమంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, ఎన్కరేజ్మెంట్, ప్రోత్సాహాన్ని కోల్పోవటం. తొమ్మిదవ సంకేతం, ఓర్పు కోల్పోవటం. ఇందులో 3 ప్రధాన లక్షణాలు: ఇంపేషన్స్, అసహనంగా ఉండటం; రెస్ట్లెస్, ఓపిక లేకపోవటం; కంట్రోలింగ్, మనల్ని నియంత్రించుకోలేకపోవటం. మీరు దేవుని టైమింగ్, ప్లాన్ను గౌరవించకపోవటం. స్వయంగా ప్రతికూలంగా ఉండటం.
ఓర్పు కోల్పోవటమనేది అనిశ్చితి మరియు దేవుని నుండి దూరూరం అవడానికి కారణం. ఇవి దేవుని నుండి వెనుకకు నడిచే వ్యక్తికి కనిపించే 9 సంకేతాలు. మీరు ఈ లక్షణాలను గమనించండి. పరిష్కారం కోసం ప్రార్థన, సహవాసము, వాక్యములో మళ్ళీ మెలగండి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.